ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్మేన్పాడు హై స్కూల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వెంకటేశ్వర సార్ గారు పూలమాలతో ఆవిష్కరిస్తారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సరే రండి సార్. అక్కడే సార్ కట్టండి. విద్యార్థులందరూ కూడా జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినమైనటువంటి నవంబర్ 14 ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. సో మీరందరూ కూడా చిన్నపిల్లల పట్ల జవహర్లాల్ నెహ్రూ గారికి ఎంత ప్రేమ ఉందో అందుకు నిదర్శనంగా భారతదేశంలో మనకు చిల్డ్రన్స్ డే అనేటటువంటిది కేటాయించడం జరిగింది. సో మనము ప్రధానోపాధ్యాయుల వారు మరియు ఉపాధ్యాయులందరూ కూడా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి వందనం సమర్పణ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం మన విద్యార్థినులు చక్కగా పాడి వినిపిస్తారు. గట్టిగా మన పాఠశాలలో నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు భారతదేశం అంతా కూడా బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డేని ఘనంగా జరుపుతున్నారు. అందులో భాగంగానే మన పాఠశాలలో కూడా నిన్నటి రోజున మీ అందరికి కూడా అన్ని రకాలైనటువంటి ఆటలు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి అందరికి కూడా బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈ చిల్డ్రన్స్ డే రోజున జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశపు మొట్టమొదటి ప్రధాని గారు. వారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం, ఎప్పుడు ఇష్టపడతారు? ఆ పిల్లలు ఉండేటటువంటి పద్ధతిని బట్టి బిహేవియర్, డిసిప్లైన్, బిహేవియర్ ఈ రెండే ఎప్పుడైనా కూడా అట్రాక్ట్ చేస్తాం. ఒక మనిషి ఇంకొక మనిషి మనల్ని అట్రాక్ట్ చేయాలంటే మన యొక్క మంచి గుణాలు, ఆ మంచి గుణాలు విద్యార్థుల్లోనే చిన్నప్పుడే ఉంటే అలాంటి విద్యార్థులను చూసినప్పుడు సమాజంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు. వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ వాళ్ళు నడిచేటటువంటి విధానం కానీ. మనం ఇప్పుడు ఈ టీవీలో అంతా చూస్తున్నారు మీరు, చాలా చిన్న పిల్లలు వచ్చి
చక్కగా పెద్ద పెద్ద గాయకులకి పోటీ పడి పాడుతున్నారు. వాళ్ళే అప్రిషియేట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఆ విధంగా నేర్చుకొని పెద్దవాళ్ళ కన్నా కూడా చాలా ఉత్తమంగా పాడగలగడం. కాబట్టి ప్రతి దానిలో కూడా మన ఇక్కడికి విద్య నేర్చుకోవడానికి వచ్చాం. విద్య అంటే కేవలం చదువుకోవడం కాదు. చదువుకొని ప్రశ్నలు ఆన్సర్లు నేర్చుకునేది కాదు విద్య అంటే. పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం పాఠశాలలో పొందాలి. ఈ జ్ఞానం అంటే ఇక్కడ మీరు 6వ క్లాస్ నుంచి హై స్కూల్లోకి వస్తారు కాబట్టి, ఎలిమెంటరీ స్కూల్లో మరీ చిన్న వయసు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి మీ యొక్క బిహేవియర్ అలవాట్లు ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, మీరు ఎలా చదువుకోవాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా గౌరవంగా ఉండాలి, ఉపాధ్యాయులను ఎలా గౌరవించాలి, మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఈ భారతదేశానికి నీవు ఏ విధంగా సేవ చేయగలవు. అనేక మంది రాష్ట్రపతులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ఇంకా మిగిలినటువంటి మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి సర్వసాధారణమైన పౌరులు, మనలాంటి వాళ్ళే. వాళ్ళు ఏవి పైనుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఏదో ఒక రకంగా ఒక ఉన్నతమైనటువంటి పదవి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పదవికి వన్నెత్తావు. నువ్వు చదువుకొని వచ్చావు, మంచి మార్కులతో పాస్ అయ్యి రాష్ట్ర స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు నీకు ఒక గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది. అది అదేవిధంగా రాజకీయ నాయకులు వాళ్ళకి ఆ పదవుల్లో ఉన్నప్పుడు ఆ పదవిలో ప్రజలకి సేవ చేయగలగడం. ఆ సేవ ఎలా ఉండాలంటే ప్రజలందరూ మెచ్చుకునేటట్లుగా ఉండాలి. ఈయన పరిపాలన చాలా బాగుంది, ఈయన ప్రజలకు చాలా సేవ చేశారు. మనము గతంలో చదివినటువంటి నాయకులందరూ కూడా ప్రజలకు సేవ చేసినటువంటి వారు. అందులో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటంలో ఎంతో సార్లు వాళ్ళు బ్రిటిష్ సైన్యానికి అగైనిస్ట్ గా ఎదురొడ్డి పోరాడి వాళ్ళు సర్వసాధారణంగా ఎంతో ధనవంతమైనటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా ప్రజలకు బ్రిటిష్ ప్రభుత్వాల నుంచి విముక్తి కలిగించాలనేటటువంటి పోరాటంలో పాల్గొని జైళ్లకు వెళ్ళి స్వాతంత్రాన్ని ఎట్టకేలకి తీసుకురాగలిగారు. అలాంటి నాయకులు మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇలాంటి నాయకులు భారతదేశంలో ఎంతో మంది పోరాడితేనే స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఫలాలు అంటే ఈ సమాజంలో ఎలా ఉండాలి, ఈ సమాజంలో మనం ఏం చేయాలి, మనం ఎలా ఉంటే ఈ సమాజం బాగుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజము, గతంలో ఉన్నటువంటి సమాజం మీరు చూస్తే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అంత బాగా లేవు. లేకపోవడానికి కారణం ఏంటంటే మనిషి యొక్క ప్రవర్తన. మనిషి రకరకాలుగా ఆలోచించడం, ప్రవర్తన సరిలేకుండా పోవడం, అదేవిధంగా డిసిప్లిన్ లేకుండా పెరగడం, ఇవన్నీ కూడా సమాజానికి ప్రమాదము. విద్యార్థి దశ నుంచే ఒక ఉన్నతమైనటువంటి ఆశయం, ఒక ఉన్నతమైనటువంటి ఏదో ఒక ఆలోచన, మంచి ఆలోచన ఉండాలి ఎప్పుడు కూడా. మన మైండ్ లో ఎప్పుడు కూడా మంచి చెయ్యాలి. నీ తోటి వాళ్ళకైనా, లేదా నీ గ్రామానికైనా, ఇది దేశానికైనా కూడా ఒక మంచి సేవ చేయాలి అనేటటువంటి ఆలోచన నీకు చిన్నప్పుడే కానీ కలిగితే ఆటోమేటిక్ గా నువ్వు కొంత వయసు వచ్చేటప్పటికి ఏదో ఒక రకంగా మీ గ్రామానికి కానీ, లేదా మీ ప్రాంతానికి కానీ, ఎవరికైనా కూడా సేవ చేయొచ్చు. అదే నువ్వు భారతదేశానికి చేస్తే నీ పేరు కూడా ఆ భారతదేశంలో సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఈ పేజీ కూడా ఒకటి ఉంటుంది ఆ పుస్తకంలో. ఈరోజు మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నాము? వాళ్ళు చనిపోయి ఎంతో కాలమైనా కూడా వాళ్ళు ఈ దేశానికి చేసినటువంటి సేవలు ఇంకా మనం ఎంతకాలం ఉన్నా కూడా అవన్నీ చెప్పుకుంటూనే ఉండాలి. కాబట్టి మనిషి పుట్టిన తర్వాత మనం ఏదో ఒక మంచి పని చేయాలి. ఈ సమాజానికి నా వంతు నేను ఒక మంచి కార్యక్రమం ద్వారా ఈ సమాజంలో నేను మంచిగా గుర్తింపు పొందాలి అనేటటువంటి భావన ఒక్కటే ఉంటే చాలు. నేను సక్రమంగా నడవాలి, నా యొక్క బిహేవియర్ బాగుండాలి, నేను మంచి చేయాలని మూడు అనుకుంటే ఈ భారతదేశంలో పోలీస్ స్టేషన్లు అవసరం లేదు, కోర్టులు కూడా అవసరం లేదు. కోర్టులు అవసరం లేదు. ఒకప్పుడు కోర్టుకు పోయేవాళ్ళు లేదు, కనీసం పోలీస్ స్టేషన్ పోయేవాళ్ళు కూడా లేదు, పోలీసు వచ్చేవాడు కూడా కాదు.
ఈరోజు నిద్రలేస్తే ఎక్కడ చూసినా పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఈ విధంగా భారతదేశం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. అందువల్ల మంచి సమాజాన్ని మీరు సృష్టించాలి. విద్యార్థి దశ నుంచే ఒక్కరు మంచి మార్గంలో నడిస్తే అది 100 మందికి మార్గదర్శనం అవుతుంది. ఆ 100 మంది గాన మంచి మార్గంలో నడిస్తే అది ప్రపంచానికి, మన భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా ఒక దిక్సూచిలాగా ఉంటుంది. కాబట్టి మీరంతా భావి భారత పౌరులు. జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు చిన్నపిల్లలు అంటే వీళ్ళు ఉన్నటువంటి మంచిని చూశాడు ఆయన. అలాంటి మంచి లక్షణాలు మీరు అలవర్చుకుంటే మీ ఇంట్లో కానీ, మీ ఊర్లో కానీ, మొత్తం మీ దేశంలో కానీ నువ్వు మంచిగానే ఉంటావు, మంచిగానే ఎదుగుతావు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు. ముందుగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా మా వేదిక అలంకరించినటువంటి సీనియర్ ఉపాధ్యాయులు, స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత సురేంద్ర రెడ్డి సార్ గారికి, అదేవిధంగా సీనియర్ ఉపాధ్యాయులు అయినటువంటి నాగమణి మేడం గారికి, స్టాఫ్ సెక్రటరీ మల్లికార్జున సార్ గారికి, సర్దార్ సార్ గారికి, నరసింహరావు సార్ గారికి, చంద్రబోస్ గారికి, మనోజ్ సార్ గారికి, ల్యాబ్ మేడం గారికి, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈరోజు మనకి శుభదినం. ఎందుకంటే సురేంద్ర రెడ్డి సార్ గారు మొత్తం మీకు నైతిక విలువల కానించి పెద్దవాళ్ళ గురించి, విద్యార్థి దశలో మనం ఎలా ఉండాలి, భారతదేశానికి ఒక మంచి మోడల్గా, భావి భారత పౌరులుగా ముందుకెళ్ళాలని చెప్పి మంచి సందేశం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ డే అందులో పండుగగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మా విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ప్యూర్ హార్ట్స్ అన్నమాట. అంటే స్వచ్ఛమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు, కలుషం లేనటువంటి మనసు ఉండేది.